శ్రీ మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామి వారి దత్తబోధలు 17వ బోధ. సద్గురువు నిమిత్తమాత్రుడే. ఒక వృద్ధ మహిళ: స్వామి, మా మనవరాలికి పెళ్లి కుదరడం లేదు, నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి. శ్రీ స్వామివారు: నేనేదో ముక్కు మూసుకుని తపస్సు చేసుకునే సన్యాసిని, నేనేం చేస్తాను చెప్పు. వెళ్ళి ఆ లక్ష్మీ నరసింహుని పాదాలు పట్టుకో. ఒక పరిచయస్తుడు: అయ్యా, అమ్మగారికి తేలికుట్టింది, నొప్పి భరించలేక విలవిలలాడుతోంది, ఏదన్నా మంత్రం చెప్పు స్వామి. శ్రీ స్వామివారు: ఓయ్, నేనేమైనా పావు మంత్రం తేలి మంత్రం చెప్పే గారడీ వాణ్ణి అనుకున్నావా? అమ్మగారిని ఆసుపత్రికి తీసుకొని వెళ్ళు, అలాగే భగవన్నామం జపించమని చెప్పు. ఇలా అనేకసార్లు అనేక మంది శ్రీ స్వామివారి సాధనా పటిమను ఎరిగిన వారు వారి కోరికలను తీర్చమనో లేక ఏదన్నా మాయను ప్రయోగించమనో ప్రాధేయపడ్డారు. కానీ నిజమైన సాధకుడికి అలానే మోసం చేసే వేషగాళ్ళకి ప్రస్ఫుటముగా గమనించగలిగితే ఒక వ్యత్యాసం ఉంటుంది. అదేమిటంటే ప్రకృతి మరియు కాలం అనేవి ఎంతో క్రమ పద్ధతిలో ముందుకు సాగిపోతూ ఉంటాయి. అది భగవన్ నిర్ణయం. అవి రవ్వంత కూడా అటు ఇటు ఎట్టి పరిస్థితుల్లో కావని కాదు. అలా చేసే హక్కు కూడా ఒక పరమాత్మకు మాత్రమే ఉంటుంది, అంతేకాని ఇంకెవరి చేతుల్లోనూ ఉండదు. అది సత్యం, తిరుగులేని సత్యం. నిజమైన సాధకులకు ఈ విషయం పూర్తిగా అవగాహన ఉంటుంది. అందుకనే వారు ఒకరి కోరిక తీర్చడానికనో లేక ఒకరి మెప్పు పొందడం కోసమనో ఎన్నడూ కాలగతిని మార్చరు. మార్చేంత శక్తి వారికి ఉన్నా కానీ మార్చరు. ఎందుకంటే ఒకరి కాలగతిలో మార్పులు చేస్తే వాటి వలన మొత్తం చరాచర సృష్టి మీద ప్రభావం పడేంత అవకాశం ఉంటుంది. అందుకే నిజమైన సాధకులు ఎన్నడూ మేము మీ కోరికలు తీరుస్తామని తేలికగా అనరు. కేవలం అజ్ఞానులై ధనార్జనే లక్ష్యంగా పెట్టుకున్న వేషగాళ్ళు మాత్రమే అలా నా దగ్గరికి రండి, కోరికలు తీరుస్తాను అని ప్రచారం చేసుకుంటారు. అందుకనే శ్రీ స్వామివారు ఎక్కడ కూడా కాలగతిని మార్చగల మాయలను కానీ కార్యాలు కానీ ఏమీ చేసేవారు కారు. అంతేకాదు, వారి సాధన శక్తిని కూడా ఏదో ప్రశంస కోసమని ఒకరి ముందు ప్రదర్శించి వృధా చెయ్యలేదు. ఎందుకంటే శ్రీ స్వామివారు పరమాత్మలో లీనమైతే ఎన్ని లక్షల మందికి అండగా నిలవగలరో వారికి అవగాహన ఉంది. అందుకనే వారి సాధన సమయంలో శ్రీ స్వామివారు అందరికీ ఆ పరమాత్మ పాదాలను పట్టుకుంటూనే కష్టాలు తీరుతాయని చెప్పేవారు. అదే కదా నిజమైన గురువులకు అర్థం. కష్టాల్లో ఉన్న జీవికి ఏమి చేస్తే బాధ తీరుతుందో లేదా ఎలా చీకటి నుండి వెలుగులోకి తీసుకుని వెళ్ళాలో చూపడమే కదా గురుబోధ అంటే. ఋషివాక్యం. స్కంద పురాణంలో చెప్పబడిన శ్రీ గురుగీత అనే మంత్రరాజమునందు పరమేశ్వరుడు జగన్మాత అయిన పార్వతీదేవితో ఈ విధంగా బోధిస్తున్నారు. శ్లోకము: అచ్యుతాయ నమస్తుభ్యం గురవే పరమాత్మనే సర్వతంత్ర స్వతంత్రాయ చిద్గణానందమూర్తయే. రెండవ శ్లోకం: శివరుష్టే గురుస్త్రాత గురౌ గురుష్టేన కర్చనః తస్మాత్ సర్వప్రయత్నేన గురుమేవ సమాశ్రయేత్. అర్థము: ఓ పార్వతి, చిన్మయమైన ఆనందమునకు రూపము వంటి వారు, సర్వతంత్రములయందు స్వతంత్రులైన వారు, పరమాత్మ స్వరూపులైన వారు అయిన అచ్యుతులైన సద్గురువునకు నమస్కారము. శివుడు విడిచిపెట్టిన వానిని గురువు రక్షించును, కానీ గురువు విడిచిపెట్టిన వాడిని శివుడు కూడా రక్షించడు. కనుక సర్వవిధ ప్రయత్నాలు చేసైనా గురువుని ఎల్లప్పుడూ ఆశ్రయించవలేను. ఇందులో పరమేశ్వరుని బోధ ఏమిటంటే, సమస్తమునకు అధికారులై ఉండి కూడా సద్గురులైన వారు ఈ విశ్వంలోని కర్మ నియమాలను గౌరవిస్తూ ఉంటారు. అయినా వారు దయా సముద్రులైన కారణం వలన అర్హులైన వారి శిష్యుల విషయంలో సన్మార్గములలోనికి నడిపి వారిని రక్షిస్తూ ఉంటారు అని వేదవాక్యము మనకు ప్రమాణముగా కనబడుతున్నది.
బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. అంటే బ్రహ్మవేత్త బ్రహ్మమే అనగా దైవమే అగుచున్నాడు అని శ్రీ స్వామివారి బోధ. చిన్న విషయాన్ని పరిశీలిస్తే మందిరానికి వచ్చిన ఇంతమంది విషయంలో శ్రీ స్వామివారు కష్టాలను ఎలా గట్టెక్కిస్తున్నారు? అది కాలగతిని మార్చడం కాదా? అలా ఇప్పుడు ఎందుకు చేయగలుగుతున్నారు అంటే దానికి మనం అక్కడ ఉన్న ఒక ధర్మ సూక్ష్మాన్ని పట్టుకోగలగాలి. ఎప్పుడైతే శ్రీ స్వామివారు కపాల మోక్షం ద్వారా సిద్ధిని పొంది మోక్ష పదాన్ని చేరారో వారికి పరమాత్మకు భేదమే లేదు. అందుకే భక్తులని ఆర్తులై శరణు వేడిన వారిని కష్టాల నుండి బయటికి తీసుకొని రాగలుగుతున్నారు. సర్వతంత్ర స్వతంత్రులైన సద్గురువులు కూడా భగవంతుని చేతిలో పనిముట్టుగా ఉంటూ తమ శిష్యులను సన్మార్గంలోనికి నడిపిస్తారే తప్ప తమనే తుది గమ్యంగా ప్రకటించుకోరు అని శ్రీ స్వామివారి బోధగా గ్రహిద్దాము. ఓం రామ్ దత్తాత్రేయాయ నమః.